రైట్ మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా కాజీపేట బాలిక హత్య కేసులో నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఇంటర్ విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసిన వెంకటేష్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా నిందితుడు పోలీసులపై దాడి చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు వెంకటేష్ కాలికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన కడప రిమ్స్కు తరలించారు. గాయపడ్డ పోలీసులను మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్న దినం కూడా మనం కాజీపేటలో ఇంటర్ విద్యార్థిని దాదాపుగా గొంతు కోసి అతి కిరాతకంగా చంపినటువంటి వెంకటేష్ పైన అయితే కనుక పోలీసులు కాల్పులు కలకలం అయితే కనుక మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా నిన్నటి దినం కూడా ఏదైతే ఘటన జరిగిన అనంతరం కూడా వెంకటేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాని అనంతరం కూడా అతనైతే కనుక గోప్యంగా పెట్టి కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే పోలీసుల అదుపులో నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా కూడా పోలీసులు అయితే కనుక ఒక్కసారిగా రాత్రి అయితే కనుక కాల్పులు జరిపిన సమాచారం ఇప్పుడైతే కనుక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్నటి దినం కూడా బాసరాపురం ఏదైతే టోల్ గేట్ ఉందో అక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా అతను తప్పించుకునే ప్రయత్నంలో కూడా అతను ఇద్దరు కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఒక గన్ను కూడా ఇతను తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఇద్దరు పోలీసుల పైన కూడా ఏదైతే కాల్పుల కలకలం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు అంటే ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో శివయ్య అలాగే బాలనరసింహులు వీరిద్దరికి ఒకరికి ఏదైతే రైట్ హ్యాండ్ పైన కాల్చడంతో అతనికి అయితే రైట్ హ్యాండ్ గాయం కావడం జరిగింది. మరో కానిస్టేబుల్ కి కాల్చడంతో కూడా అతనికి కూడా గాయమైంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మన ఒక సిఐ దగ్గర ఉన్నటువంటి వివాహం తీసుకొని సిఐ ఒక్కసారిగా ఎవరైతే నిందితుడు వెంకటేష్ ఉన్నాడో అతని కాలికి కాల్చడంతో కూడా పూర్తిగా అతనికి తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. అయితే ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళిద్దరిని కూడా ఏదైతే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళిద్దరికైతే కనుక పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరోపక్క ఎవరైతే నిందితుడు వెంకటేష్ ఉన్నాడో అతనికి కాలికి గాయం కావడంతో కూడా అతన్ని కడప రిమ్స్ కు తరలించి పూర్తిస్థాయిలో కూడా అక్కడైతే కనుక చికిత్స అందిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కూడా నిన్నటి నుంచి కూడా పోలీసు అయితే కనుక ఇతనైతే కనుక గోప్యంగా ఉంచాము, అతను విచారిస్తున్నామని చెప్పిన క్రమంలో గత రాత్రి సమయంలో కూడా పారిపోతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా కాల్పులు జరిపామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ గా నడుస్తుంది, మనం ఏదో ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.